అబ్బా అమ్మా పద్మం అబ్బా పద్మం పద్మం నెమ్మది అబ్బా అమ్మా అమ్మా అమ్మో భూగోళం బత్తలైపోయింది అమ్మా. ఓర్చుకోండి ఓర్చుకోండి. అమ్మా ఏమే పద్మం ఎలా కవర్ చేసానో చూసావా? మెదడు మోచేతిలో ఉంటే అలాంటి తెలివితేటలకి ఏం తక్కువ ఉండదు. తూపు లేని హీరో కథ చెప్తే అలా అంటావేంటి నువ్వు? విన్నవాళ్ళు నమ్మొద్దు అంటే నమ్మలేదంటావా? ఇంకెవరి గురించైనా చెప్పుంటే నమ్మేవాళ్లేమో. మీరు చెప్పింది మీ గురించి కదా. ఎవరో చెప్పినట్టు శత్రువులు ఎక్కడో ఉండరే, ఇంట్లో పెళ్ళం రూపంలో నీలాగే తిరుగుతూ ఉంటారు. అత్తయ్య అత్తయ్య అక్కడ మా నాన్న పరిస్థితి ఏంటత్తయ్య? ఇచ్చిన వెధవ సలహాలకి 4 రోజులు ఉండొస్తాడులే. ఉండని. పద్మం ఈ నిప్పులు భరించడం చాలా కష్టంగా ఉంది పద్మం. ఉండండి, వేడి నీళ్ళు తెచ్చి కాపడం పెడతాను. ఆగు ఆగు, ఆ కాపడానికి కనికరించే దెబ్బలు కావే ఇవి. కాపడానికి కరుణించవంటే మరి మందు మహాలక్ష్మి కడుపులోకి వెళ్ళి కన్విన్స్ చెయ్యాలి, అప్పుడు గాని తగ్గేలా లేదు. మందు తాగుతారా? నేను తాగాలి, నువ్వే తేవాలి. నేను మందు తేవాలా? తెచ్చుకోండి. ఆ పోలీసోళ్ళు కొట్టిన కొట్టుడికి పేర్చిన పేకమేళ్ల ఉంది ఈ ఒళ్ళు. ఎప్పుడు ఏ పార్ట్ ఊడిపోద్దో నాకే తెలియట్లేదే. ఇదే మాట మీద ఉంటావా? సర్లే, నేనే వెళ్ళి నా కష్టాలని బావగారికి చెప్పుకుంటాను. ఏమని చెప్తారండి? మీరేం చెయ్యాలనుకున్నారు? వీళ్ళ నాన్న ఏం చేశాడు? చివరికి నా ఒళ్ళు చిరిగిన విస్తరాకి ఎందుకయిందో అది అన్నీ చెప్పేస్తాను. అన్నయ్యతో చెప్తారా? మరి మందు తేనంటున్నావుగా, కావాలంటే డబ్బులు ఇస్తాను, తెచ్చుకోండి. ఎలాగో డబ్బు నువ్వే ఇవ్వాలి, కానీ తెచ్చేదెవరే? బూందీ గడ్డిలో బొక్కలు పడిపోయిన ఈ ఒళ్ళేసుకుని నేనైతే పోలేనే. కాబట్టి నాలో హాఫ్వి